హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సంధ్య థియేటర్ ప్రమాదంలో అల్లు అర్జున్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆయనను లక్ష్యంగా చేసుకున్న శక్తులు కొన్ని వేధించే ప్రయత్నం చేశాయి. కానీ తను మాత్రం చట్టం న్యాయం మీద విశ్వాసంతో సాగారు. ప్రస్తుతం అవే ఆయనకు అండగా నిలబడ్డాయి. తన నేరం లేదని తేల్చాయి. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ నుంచి తెలంగాణ హైకోర్టు వరకు అలాంటి వ్యాఖ్యలే చేశాయి. సినిమా చూసేందుకు రావడం ప్రాథమిక హక్కు. సెలబ్రిటీ అయినంత మాత్రాన దానిని అడ్డుకోగలమా అంటూ కోర్టులు కూడా ప్రశ్నించడాన్ని బట్టి అల్లు అర్జున్ తప్పు లేదని తేలిపోతుంది. పైగా తను గడిచిన 3 దశాబ్దాలుగా అనేక సినిమాలు ఆ థియేటర్లో చూసిన అనుభవం ఉంది. విశేషమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన నటనా సామర్థ్యం అల్లు అర్జున్కి ఆభరణాలుగా తేలిపోయాయి. పద్మవ్యూహంలో అభిమన్యుడు మాదిరిగా ప్రత్యర్థుల కుట్రలకు ఛేదించి అల్లు అర్జున్కి ఆటంకాలు అధిగమించడం విశేషంగా మారింది. ఇలాంటి అనుభవాలు ఆయనకు ప్రజా జీవితంలో పాఠాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయం బలపడుతుంది. అభిమానులు హీరోగా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందుండే మంచి మనిషిగా ఈ ఉదాంతం మరోసారి నిరూపించింది. కొందరు ఎత్తులు వేసి అల్లు అర్జున్ను అడ్డుకోవాలని చూసినా అవన్నీ తాత్కాలికమే అని నిరూపితమైంది. ఒకవైపు సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన విషయాన్ని జనం దృష్టికి రాకుండా చేసిన ప్రయత్నంగా భావించాల్సిగా ఉంటుంది. దేశమంతా బన్నీ ఘనతను గుర్తిస్తున్న వేళ జనం దృష్టిని మరల్చేలా ప్రయత్నంగా నిరూపితమైంది. కాబట్టి ఇకపై ఆటంకాలు, అడ్డంకులను సృష్టించి అల్లు అర్జున్ హవాని అడ్డుకోవాలని ఎవ్వరు ప్రయత్నించినా అది చెల్లుబాటు కాదని కోర్టు నిర్ణయాలు చాటుకున్నాయి. అల్లు అర్జున్కి తాత్కాలికంగా కొన్ని ఆటంకాలు సృష్టించగలరేమో కానీ ఆయనకు అడ్డుకట్ట వేయడం అంత సులువు కాదని మరోసారి నిరూపితమైంది.